హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మామ. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త రెసిపీ చేస్తుంది, ఏదో డ్రింక్ ట్రై చేద్దాం. ఆ మేకింగ్ వీడియో కనుక మీకు చూపిస్తా, లెట్స్ గో. చూడండి, టేస్ట్ ఇంకా చూసి ఇంకా నేర్చుకోండి, ఎండలకి చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుగుదాం మామ ఛానల్. మా అబ్బాయిది తిరుగుదాం మామ ఛానల్ ఉంది. తిరిగి మా ఇంటికి వచ్చిందనమాట. అయితే వాడి కోసం నేను చల్లచల్లని డ్రింక్ చేస్తున్నా. సాదా సీదా డ్రింక్ కాదండి, గోంద్ కతీరా డ్రింక్. గోంద్ కతీరా అందరికి తెలిసే ఉంటుంది. నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఒక నిమ్మకాయ, ఈ నిమ్మకాయ షర్బత్లో గోంద్ కతీరా అండి. ఇది మనకు షాప్లలో దొరుకుతుంది గోంద్ కతీరా అని. ఇది ఎండాకాలం చాలా చలవ చేస్తుంది. ఇలాంటివి రెండు రకాలు ఉంటాయి గోంద్ కతీరాలో. గోంద్ కతీరా కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అయితే వీటిని 2-3 వాటర్లో నానబెడితే ఇలా మనకు మంచులాగా ఫామ్ అవుతుంది. దీనినే గోంద్ కతీరా అంటారు. అయితే ఎండాకాలం చాలా మంచిదండి. గోంద్ కతీరా చలవ చేస్తుంది. 1 స్పూన్ గోంద్ కతీరా, ఒక నిమ్మకాయ, 1 స్పూన్ గోంద్ కతీరా, 1 స్పూన్ సబ్జా. ఈ గ్లాస్కి ఒక నిమ్మకాయకి మనకు 3 స్పూన్ షుగర్ పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఈ చక్కెరతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. గోంద్ కతీరా, సబ్జా, నిమ్మకాయ వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత చల్లని నీళ్ళు ఇందులో కలుపుకోవాలి. ఐస్ ఉంటే ఐస్ వేసుకోవచ్చు, కాకపోతే ఇది డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసిన వాటర్ కాబట్టి నేను ఐస్ వేయలేదు. కొంచెం పుదీనా ఆకులు ఉంటే వేసుకుని, లేకుంటే పర్వాలేదు. చల్లని గోంద్ కతీరా డ్రింక్ రెడీ. డ్రింక్ మాత్రం వేరే లెవెల్ ఉంది, ట్రై చేయండి సరేనా. ఎండాకాలం చాలా మంచిది, మస్తు కూల్ అంట, సూపర్ ఉంది.